ఈ ఉదయం వాగ్దానం మీకోసం బాగున్నారా? పొద్దున్న లేచారా? ఎంతమంది దుఃఖ సమయాల్లో ఉన్నారండి? నిరీక్షణ లేని పరిస్థితులు, ఇసుకిపోయిన జీవితాలు, మారా అనుభవాలు, కుటుంబ పోరాటాలు, కోర్టు కేసులు, ఏదేమైనా దేవుడిని పక్షంగా ఉన్నాడు. ఆయన కృప చూపేది అడగడం మానొద్దు, మీరు ఆయన వెతకడం మానొద్దు. చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయం అద్భుతమైన మాట 29వ వచనంలో. దాని ముందు ఆమె రిక్వెస్ట్ చేస్తుంది, ఒక స్త్రీ తన బిడ్డ విషయంలో. దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడతాడంటే, అమ్మ ఈ మాట కొరకు నేను ఎదురు చూస్తున్నా, వెళ్ళు, నీ బిడ్డని దెయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయిందని. చూడు, ఈరోజు ఏ సమస్య ఉన్నా, నీకు ఏ పోరాటం ఉన్నా, ఈ దినము దానికి సమాప్తం. ఈరోజే సమాప్తం. నీ సమస్యకి, నీ పోరాటానికి ఈరోజు సమాప్తం. ఇది వాగ్దానం ఈరోజు. కాబట్టి దేవుడు మీ కుటుంబాల్లో, మీ జీవితాల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, రోగులకు స్వస్థత, కోర్టు కేసులు, భూ సంబంధమైన బంధకాలు విడిపించి, మానసిక ఒత్తిళ్లు, అప్పుల బాధ, స్కూల్స్ ఫీజులు, ఉద్యోగాలు, నా తండ్రి వ్యాపారాలు, సమస్తములు తోడుగుండి పడిపోయిన ఆత్మీయ జీవితాన్ని కట్టి జాషువా జనరేషన్ లేపి, కుటుంబాలు లేవనెత్తి, సంఘాలు, సేవకులు, మా దేశముని కాచి కాపాడు తోడేయండి. ఏ దేశం నుండి మాటలు వింటున్న వారికి భద్రత, విడుదల దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.